హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వచ్చింది అనమాట. ఇంకా మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరైతే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా 9,000 మంది అయితే 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోతాము. సో అందుకోసం అనేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంక ఇప్పుడైతే మార్నింగ్ కదా, ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేసి నేనైతే కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా పిల్లల్ని అయితే లేగలేదు. నేను ఇప్పుడు అన్నం కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లల్ని లేపి ఇంకా నేనైతే వాళ్ళతో బ్రష్ చేయించేసి వాళ్ళని అయితే రెడీ చేయాలి. వాళ్ళ డాడీ కూడా లేరు ఇవాళ డ్యూటీకి. ఎర్లీ మార్నింగ్ 6:30కి వెళ్ళిపోయారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నేను ఈ పిల్లలతో ఇంటి పనులను నేను ఎలా మేనేజ్ చేసుకుంటానని వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే క్యారెట్ ఫ్రై చేద్దామనేసి క్యారెట్ అయితే ఇప్పుడు తీసుకున్నాను. సో దీన్ని క్లీన్ చేయడానికి ఇది ఒక మిషన్ అనమాట. ఇదిగోండి, మొన్న ఒకరోజు మా ఫ్రెండ్ అయితే క్యారెట్ ఫ్రై తెచ్చింది. అసలు చాలా బాగుంది. నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ట్రై చేస్తే మేబీ అలానే ఉంటుందేమో అంటే నిన్న సంతకి వెళ్ళినప్పుడు ఈ క్యారెట్ అయితే తీసుకుని వచ్చాను. సో ఇవాళ ట్రై చేద్దామనేసి. హెల్త్కి చాలా మంచిది కదా క్యారెట్. సో అందుకోసమే బాగుంది. కర్రీ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ కర్రీ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించేసరికి టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బట్టలు ఇవైతే ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఉతకడం అయితే ఉంటుంది. వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత చాలా కొంచెం ప్రాణానికి హాయిగా ఉంది. ఎందుకంటే చక్కగా అన్నీ వేస్తాను. ఇవాళ అయితే ఆ ప్రైస్ ఒక్కటే చాలా టైం అవుతుంది. ఇదిగోండి, నేను ఇలా పీల్ చేసుకున్నా. ఇందులో వేసుకుంటున్నా. క్యారెట్ మస్తు మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. భలే ఉంది ఫ్రెండ్స్. దీంతో హల్వా చేసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ, ఒక 2 మిర్చి కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇందులో కొంచెం పోపులు ఎక్కువ వద్దు. ఆయిల్ కూడా ఎక్కువ వేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదైతే వేసుకున్నా.
వీడియో తీయడానికి కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేనే పట్టుకుని నేనే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే పిల్లల్ని అయితే ఫ్రెష్ చేసేసాను, వీళ్ళని రెడీ చేశాను. టైం వచ్చేసి 8:33 అవుతుంది. నేను 8:45 లోపే నేను పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి అయితే రావాలి. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఇదిగోండి మా మోహన్ గారికి ఇవాళ ఏంటి నాన్న కర్రీ ఏంటి లంచ్ బాక్స్లోకి చెప్పు? క్యారెట్ ఫ్రై. మా మోనికి చాలా ఇష్టం. సో ఇంకా వీళ్ళు టిఫిన్ అయితే పెట్టేశాను. సో ఇంక ఇప్పుడైతే స్నాక్స్కి ఏం పెట్టా, సో ఇంకా ఫ్రూట్స్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళకైతే నేను డ్రాప్ చేసి అయితే రావాలి, వాళ్ళ డాడీ లేకపోతే. చూడండి ఇల్లు అయితే ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్గా ఉంది. ఇంటికి వచ్చాక మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వాలి, ఇల్లుని మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఒక ముద్ద అన్నం తింటా, లేకపోతే లేకుండా ఇంకా అలానే కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇదిగోండి మా సోను కుట్టి చూడండి. హాయ్, సే హాయ్ సోను. సోను బా చిన్న కథలు పడదు మా సోను అయితే. ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్ చెప్పు, మీకు బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి కర్రీ అయితే మస్తు వచ్చింది, మంచిగా దగ్గరికి ఫ్రై చేసేసిన, చాలా బాగుంది. పిల్లలకి మంచిగా ఇష్టంగా తింటారు. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యేది ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే కాలేజ్కి అయితే రెడీ అయిపోయాను. నా ఫ్రెండ్ కూడా వచ్చింది, వెనక్కి తిరిగిపోతుంది. ఎక్కడ చూపిస్తాను నేను, భయం తనకి. ఇంక ఇప్పుడైతే అబ్బా అవన్నీ పనిచేయలే, వెళ్ళిపోతున్నాము. టైం వచ్చేసి 9:48 అవుతుంది. ఇంకొక 5 మినిట్సే ఉందనుకో, 10 మినిట్స్ ఉంది. ఈ లోపు అయితే మేము వెళ్ళిపోవాలి. ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్దామని అనుకుంటున్నా, ఖాళీ బాటిల్ అయితే తీసుకొని వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇంకా నేను వీడియో అయితే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను కాలేజ్ నుంచి రావడమే, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరికీ ఇప్పుడైతే గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నేను కాలేజ్ నుంచి వస్తూ మా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను. చూడండి మా ఫ్రెండ్ రింగ్ ఇది సిల్వర్ది, బాగుందని పెట్టుకున్నా, అలానే మర్చిపోయొచ్చా. ఇది చూసి ఇవి అని లాక్కుంటుంది. చూడండి మా పిల్లలు అయితే తీసుకొని వచ్చి ఇప్పుడు వీళ్ళని ఫ్రెష్ చేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు అయితే చదువుకోవాలి. నిన్న బనానా అంటే మొన్న సంతలో బనానా కొనుక్కొని వచ్చాను. ఆ బనానా ఒక 3 పాడైపోయినాయి, అంటే కొంచెం మెత్తగా ఉన్నాయి. మెత్తగా ఉంటే అసలు తినబుద్ధి కాదుగా. సో నేను వాటిని వేస్ట్ చేయకుండా నేను మొక్కలకైతే ఇస్తాను. ఎలా ఇస్తాను అనేది చూడండి. మంచిగా ఏది చేసినా అంటే మొక్కలు తొందరగా గ్రోత్ అవ్వాలంటే ఇలాగ మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇప్పుడైతే నేను ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా పని ఉంది. నా చెప్పు బనానా 100 తేవద్దా నాన్న? 100 ఎన్ని చాలా నీకు ఏ అయినా సరిపోవు కదా బిడ్డ. ఎందుకు లేపుతున్నాము ఫ్రెండ్స్? మా పిల్లల్ని అయితే రెడీ చేస్తాను. ఇప్పుడు వీళ్ళకి పోమోగ్రానైట్ అయితే పీల్ చేసి అక్కడ పెట్టు ఫ్రెండ్స్. ఆగు ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చి ఇంట్లో పని అంతా చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి కొంచెం బాటనీ ఉంది చదివేది, అది చదువుకోవాలి. చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చూడండి ఫేస్ అంతా వాడిపోయింది. హాయ్ చెప్పు, సే హాయ్. ఫ్రెండ్స్ నేనైతే పిల్లల్ని ట్యూషన్లో దిగబెట్టి వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంట్లో పని అంతా చేసేసుకొని పిల్లల్ని మళ్ళీ ట్యూషన్ నుంచి అంటే బండి పెట్రోల్ లేక ఒక దగ్గర ఆగిపోతే మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే నడిపించుకొని తీసుకొని వచ్చాను. అసలు దెబ్బకి ఆయాసం వచ్చింది నిజంగా. ఇంతకుముందు నేను నడుచుకుంటూనే అంతా స్కూల్కి ట్యూషన్కి అలా తీసుకొని వెళ్ళేదాన్ని కదా. ఇప్పుడు అనుకుంటే ఇంతకుముందు ఇప్పుడు అసలు ఎలా తీసుకొని అలా ఒకసారి ఆలోచించకుండా భయం వేసింది. ఇంకా అసలు ఫుల్ పని ఫ్రెండ్స్, అసలు మస్తు అలసిపోతున్నా. ఇప్పుడైతే చదువుకుందామనేసి మా మోను చదువుకుంటుంది, ఇటు నేను అయితే చదువుకుంటున్నా బాటనీ. సో మా సోన్ పాప అయితే తింటుంది. ఇక్కడ ఏం తింటున్నా? అన్నం తింటున్నా. ఏం కర్రీ? క్యారెట్ ఫ్రై.
అవునా, బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడైతే మా మోనుగాడు నేను స్టడీ చేస్తున్నాం అనమాట. మా మోనువి అసలు చాలా చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. కూర్చొని చదువుకుంటూ ఉంది పాపం. చెప్పు 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 మంచిగా చెప్పాలి. సంతోషంగా ఉండుకోండి. మా మోనుగాడు ఒకరోజు ఏం చేస్తున్నారు, సంతోషంగా వద్దులేండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము చదువుకుంటున్నాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? మళ్ళీ వీడియో అయితే నేను షేర్ చేసుకుంటా. ఏంటి చెప్పు. మా మోను ఏం రాస్తున్నా? హిందీయా? మా మోను యూకేజీ, ఇప్పుడు వాళ్ళకి హిందీ. మా అప్పుడేమో 5th నుంచో 6th నుంచో ఉండేది. తింటున్నావు 5th నుంచో 6th నుంచో ఉండేది, అయినా మా హిందీ వచ్చింది. యూకేజీ కాదు, నర్సరీ. చెల్లమ్మ 2 సార్లు చదివింది నర్సరీ. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్. అమ్మోను యూకేజీ, నెక్స్ట్ ఇయర్ 1st క్లాస్ వచ్చింది. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. మా పిల్లలు 1st 2ndకి వచ్చేసరికి నా పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, పీజీ కాదు, బీఈడీ చేయాలి. సో ఇంకా ఏముంది ఫ్రెండ్స్, ఇంకా ఏం లేదు. ఇప్పుడైతే మేము చదువుకుంటున్నాము. ఏమైనా స్పెషల్ ఉన్నప్పుడు మళ్ళీ వీడియో తీసుకోండి, ఓకేనా?